వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ ఎట్టకేలకు విడుదల చేయడం జరిగింది. టోటల్ 41 నోటిఫికేషన్లు 10,060కి పైగా ఉద్యోగాలతో మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ 2026ను నిన్నటి రోజున విడుదల చేశారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ విడుదలైనప్పటికీ కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎక్కువ మంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, చాలా తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈ 3 సంవత్సరాలకు కలిపి ఈ ఒక్క జాబ్ క్యాలెండరే ఉంటుందా, లేదా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరానికి సంబంధించింది మాత్రమే. 2027 ఉగాది రోజున మరొక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. 2028 ఉగాది రోజున ఇంకొక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. ఇంకా ఫ్యూచర్లో మనకి 2 జాబ్ క్యాలెండర్లు విడుదల కాబోతున్నాయి. అండ్ 2029లో జాబ్ క్యాలెండర్ ఉంటుందా లేదా అనేది అప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే 2029లో ఎలక్షన్స్ వస్తాయి. సో అప్పుడు ఉంటుందా లేదా అనేది తర్వాత ఆలోచిద్దాం. అయితే ఇంకా ఫ్యూచర్లో మనకి 27, 28లో 2 జాబ్ క్యాలెండర్లు అయితే తప్పనిసరిగా విడుదలవుతాయి. ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇంతకుముందు వివిధ న్యూస్ ఆర్టికల్స్లో వచ్చిన ప్రకారం 1,00,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీటన్నిటికీ జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చాలామంది అభ్యర్థులు ఆ న్యూస్ ఆర్టికల్స్ చదివి ఆశపడ్డారు. బట్ ఇప్పుడు కేవలం 41 నోటిఫికేషన్లతో 10,060 ఉద్యోగాలకు మాత్రమే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వలన చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. అలాగే మరికొన్ని నోటిఫికేషన్లు ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. మెయిన్గా ఏపీఎస్ ఆర్టీసీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ లైన్మెన్లు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు ఇలాంటి వేకెన్సీస్ వీటన్నిటిని అసలు జాబ్ క్యాలెండర్లో టచ్ కూడా చేయలేదు. సో ఇక్కడ కూడా చాలామంది అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఆర్టీసీ కానివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీటికి సంబంధించి నోటిఫికేషన్లు వస్తాయా లేదా అనేది ఇప్పటికీ మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్నటువంటి జాబ్స్కి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాబ్స్కి ఆల్రెడీ సీఎం గారు పర్మిషన్ ఇచ్చేశారు. ఎప్పుడో 6 మంత్స్ అవుతుంది పర్మిషన్ ఇచ్చి కూడా వేకెన్సీని ఫిల్ చేయండి అని. అయితే ఇప్పటికీ దానికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదలవ్వలేదు. అలాగే జాబ్ క్యాలెండర్లో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. మరి వీటి నుంచి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే మనం నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో అయితే తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీకి సంబంధించినటువంటి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ విడుదలయ్యే అవకాశం మ్యాక్సిమం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అంటే 2027లో ఆ ఉద్యోగాలు రావచ్చు. ఒకవేళ చాలా అర్జెంట్ ఆ ఉద్యోగాలు ఫిల్ చేయాలని గవర్నమెంట్ భావిస్తే మాత్రం జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇక గ్రూప్ 2కి సంబంధించి మొదట 470 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు దాన్ని పెంచారు. 600కు పైగా వేకెన్సీస్కి 750 వరకు పోస్టులకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో దీని వెనకాల నిరుద్యోగ అభ్యర్థులు చాలా ట్రై చేశారు. చాలామందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలు అయితే గ్రూప్ 2కి సంబంధించి పెరగడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏం నోటిఫికేషన్లు ఉన్నాయి, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయి, ఓకేనా, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయి అండ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది, అలాగే వాటికి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది అభ్యర్థులు ఈ జాబ్ క్యాలెండర్కి అప్లికేషన్ చేసుకోవడానికి నైపుణ్యం అనే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే నైపుణ్యం అనే పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉద్యోగాలను ఫిల్ చేసేది ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఇదేంటి నైపుణ్యం పోర్టల్ ఏంటి అంటే ఈ నైపుణ్యం పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా
జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు వచ్చినప్పుడు మీకు అలర్ట్ వస్తుంది. మెసేజ్ వస్తుందనమాట మీ ఫోన్‌కి, మీ ఈమెయిల్ ఐడీకి. ఓకేనా? సో, కాబట్టి మీకు జాబ్ అప్డేట్స్ కావాలంటే నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవాలంటే మాత్రం వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? సో, అయితే ఏం ఉద్యోగాలున్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్‌లు వస్తాయి అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా ఈ చార్ట్ ద్వారా చూద్దాం. సో, మనకి ఫస్ట్ విడుదల కాబోయే నోటిఫికేషన్ ఏంటి అంటే, వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి జాబ్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఇది మే 15వ తేదీన ఈ నోటిఫికేషన్ వస్తుంది. టోటల్‌గా 1500 పోస్టులున్నాయి. నోటిఫికేషన్ విడుదలైనప్పుడు సబ్జెక్ట్ వైస్‌గా ఏం పోస్టులున్నాయి, ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులున్నాయి అనే వివరాలు మనకు అప్పుడు తెలుస్తుందన్నమాట. డిపార్ట్మెంట్ వచ్చి మనకి ఉన్నత విద్యా డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాలను ఫిల్ చేస్తారు. ఇక ఆగస్టు 15వ తేదీన నియర్లీ 20కి పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి. అందులో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. 91 పోస్టులు ఉండబోతున్నాయి. దీన్ని ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేస్తారు. అలాగే పోలీస్ ఎస్ఐ జాబ్స్ 418 పోస్టులు ఉన్నాయి. హోమ్ డిపార్ట్మెంట్ కింద ఈ జాబ్స్ని ఫిల్ చేస్తారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎస్పీఎల్ఆర్బీ ఉంది కదా, దాని ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. కానిస్టేబుల్ పోస్టులు 1970 ఉన్నాయి. జైల్ వార్డెన్ మేల్కి సంబంధించి 171, ఫోరెన్సిక్ ల్యాబ్కి 64 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్, జైల్ వార్డెన్, ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి పోస్టులను ఫిల్ చేస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ అనేటువంటి ఈ 8 జాబ్స్ని ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ ఆగస్టు 15వ తేదీన వస్తుంది. డ్రైవర్ ఆపరేటర్ 147 పోస్టులు ఉన్నాయి. ఇది అగ్నిమాపక శాఖ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. హాస్టల్ వార్డెన్ ఎస్డబ్ల్యూకి సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 93 పోస్టులు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఈ పోస్టులు ఫిల్ చేస్తారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ వేకెన్సీని ఫిల్ చేస్తారు. ఇక హాస్టల్ వార్డెన్ టీడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 48 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ బీసీడబ్ల్యూకి సంబంధించి 100, ఏఎస్డబ్ల్యూఓ పోస్టులు 11 ఉన్నాయి. ఏటీడబ్ల్యూఓ 6 వేకెన్సీ ఉన్నాయి. టీడబ్ల్యూఏడికి సంబంధించి 1 ఉంది. అలాగే ఫారెస్ట్ ఇవి మనకి ఇవన్నీ పోస్టులని కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఆగస్టు 15వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4 పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 35 పోస్టులకి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 41, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ 20 వేకెన్సీకి, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు 40 ఉన్నాయి. వీటన్నిటికీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇక ప్లానింగ్ సహాయ డైరెక్టర్ 17 పోస్టులు ఉన్నాయి. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. సహాయ స్టాటిస్టికల్ అధికారి 251 వేకెన్సీ ఉన్నాయి. దీనికి కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీని ఫిల్ చేయడానికి. నెక్స్ట్ ఉద్యాన అధికారులకు సంబంధించి 25 వేకెన్సీ ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 80 పోస్టులు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి 95, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12, సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇది మనకి ఈ సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టులు అనేవి మనకి అంగన్వాడీ సూపర్వైజర్ అంటాం కదా, ఆ పోస్టులు 49 పోస్టులతో బాలల సంక్షేమ శాఖలో ఈ జాబ్స్ని ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పోస్టులు అన్నీ కూడా ఆగస్టు 15వ తేదీన ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 15వ తేదీన మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తారు. 750 పోస్టులు ఉన్నాయి. ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వివిధ డిపార్ట్మెంట్లలో ఏఈఈ పోస్టులను ఫిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్స్ని ఫిల్ చేయడానికి మొత్తంగా 503 వేకెన్సీ ఉన్నాయి. దీనికి కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. నెక్స్ట్ సహాయ డైరెక్టర్ గనుల శాఖకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ 36 పోస్టులు, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, ల్యాబ్ అసిస్టెంట్ 1 వేకెన్సీ. ఇవన్నీ కూడా గనుల శాఖకు సంబంధించి మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. దీనంటికి కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఎక్సైజ్ కానిస్టేబుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు 400 ఉన్నాయి. దీనికి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. చూడాలి ఇది ఏపీపీఎస్సీ వాళ్ళు ఇస్తారా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమన్నా ఫిల్ చేస్తారా అనేది ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఏపీపీఎస్సీనే ఇస్తుంది, ఇక్కడ మనకి చూపించారు. నెక్స్ట్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీర్ 9 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి సెప్టెంబర్ 15వ తేదీన గ్రూప్ 2 నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్స్ వరకు సెప్టెంబర్ 15వ తేదీన ఈ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. నెక్స్ట్ అక్టోబర్ 15వ తేదీన
డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది 2535 పోస్టులతో నోటిఫికేషన్ ఉంటుంది. ఇది డిఎస్సి ఎట్లా సెలెక్షన్ చేస్తారంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఉంటుంది దీనికి. దాని ద్వారా డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ డిఎస్సి సెలెక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ డైట్ సీనియర్ లెక్చరర్ 46 పోస్టులు, డైట్ లెక్చరర్ 104, ఎస్సీసీఆర్టీసీ లెక్చరర్ 10, జూనియర్ లెక్చరర్లు 209, లైబ్రరీయన్లు 100. వీటికి అక్టోబర్ 15వ తేదీన ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఇది షెడ్యూల్ అన్నమాట, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఉంటాయి, ఎన్ని పోస్టులు అనేది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు మనకి అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్స్ అయిన తర్వాత 2 నుంచి 3 నెలల్లో దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా అతి త్వరగా కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఉగాదికి ఇంకొక జాబ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆ జాబ్ క్యాలెండర్ వచ్చే నాటికి దీనికి సంబంధించిన అంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి కొన్ని జాబ్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు ఫ్యూచర్లో జాబ్స్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు తక్కువ ఉద్యోగాలను ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఫ్యూచర్లో ఇంకా 2 జాబ్ క్యాలెండర్లు తప్పనిసరిగా ఉంటాయి. అప్పుడు కూడా ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.